2025 సంవత్సరంలో నాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చింది? తిథి వివరాలు, అలానే ఏ రోజున పుట్టలో పాలు ఏ సమయంలో పొయ్యాలి? పుట్టు దగ్గరికి వెళ్లి పూజ చేసేవాళ్ళు ఏ సమయంలో పూజ చేసుకోవాలి? ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి? అన్నీ కూడా క్లియర్‌గా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి నాగుల చవితి పండుగ ప్రతి సంవత్సరము కూడా దీపావళి అయిన తర్వాత చవితి తిథి మనకి ఎప్పుడైతే వస్తుందో 5 రోజుల తర్వాత మనము ఈ పండుగనైతే జరుపుకుంటామండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చవితి తిథి అనేది ఉండడం చాలా ప్రధానం. ఈ నాగుల చవితి రోజున మనము ముఖ్యంగా నాగులకి అంటే నాగేంద్ర స్వామికి అయితే మనం ఎక్కువగా ఆరాధన చేస్తామండి. ముందుగా మనము చవితి తిథి వివరాలు తెలుసుకుందామండి. మనకి 2025 సంవత్సరంలో చవితి తిథి వచ్చేసి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శరదృతువు దక్షిణాయనం కార్తీక మాసం చవితి తిథి అక్టోబర్ 24వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 10:02 నుంచి 25వ తేదీన శనివారం రోజున రాత్రి 12:01 వరకు మనకి చవితి తిథి అనేది ఉంటుందండి. మనకి చెప్పాను కదండీ చవితి తిథి ముఖ్యంగా ఉండాలి. సాధారణంగా హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి 2025 సంవత్సరంలో నాగుల చవితి పండుగ మనకి అక్టోబర్ 25వ తేదీ శనివారం రోజైతే జరుపుకోవాలండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. అయితే చెప్పాను కదండీ! ఈ రోజున మనము నాగేంద్రులకి అంటే నాగులకైతే మనం పూజ చేసుకోవాలండి. ముఖ్యంగా పుట్ట దగ్గరకు వెళ్లి సుబ్రహ్మణ్య స్వామినైతే ఆరాధిస్తూ ఉంటారు. ఎవరైనా సరే జాతక రీత్యా కుజ దోషాలు కానివ్వండి, సర్పదోషాలు కానివ్వండి, ఇలా మీరు ఏదైనా సరే దోషాలతో బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్లి మీరు ఒక 9 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలనేటివి పెట్టి పూజ కనుక చేసుకుంటే మీ జాతక రీత్యా ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయి అని చెప్తారండి. తప్పకుండా ఈ రోజున మీరు పుట్ట దగ్గరకు వెళ్ళైతే పూజ అనేది చేసుకోండి. ఒకవేళ సిటీస్‌లో ఉన్న వాళ్ళు మాకు పుట్ట దగ్గరలో లేదండి. మరి మేము ఎలా పూజ చేసుకోవాలి అంటే పర్లేదండి. మీ ఇంట్లో కనుక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా, లేదు శివయ్య ఫోటో అంటే శివయ్యకి కంఠంలో నాగుపాము ఉంటుంది కదండీ! వాసుకి ఉంటారు కదా! సో, ఆ ఫోటోకైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనము నాగుల చవితి రోజున పూజ ఎప్పుడు చేసుకోవాలండి అంటే పూజ టైమింగ్స్ వచ్చేసి ఉదయం అక్టోబర్ 25వ తేదీ శనివారం రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపల మీరు పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు అంత ఎర్లీగా కుదరలేదు అనుకున్న వాళ్ళు తర్వాత 10:30 నుంచి 12 గంటల లోపల మీరు ఆల్మోస్ట్ 12 లోపలే మీరు పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి. ముఖ్యంగా పుట్ట దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఈ నాగుల చవితి రోజున చేసుకోవాల్సిన నైవేద్యాలొచ్చేసి చలివిడి పిండి, అలానే నువ్వుల పిండి, అలానే సద్దలనేటివి కూడా నానబెట్టుకొని పూజ అనేది చేస్తూ ఉంటారండి. సో, ఆ సద్దలు కూడా మీరు నానబెట్టుకొని మీరు పుట్ట దగ్గరకైతే తీసుకెళ్ళండి. అలానే ముఖ్యంగా మీరు పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళు పాలని, అలానే గుడ్డును కూడా కొంతమంది పుట్టలో వేస్తూ ఉంటారు. సో, మీరు ఇవి కూడా మీరు క్యారీ చేస్తే మంచిదండి. ఏ ఏ సామాగ్రి తీసుకెళ్ళాలి అవి నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తాను. తప్పకుండా ఈరోజు పూజా విధానం అలానే ఇవన్నీ కూడా ఇవ్వండి. ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కూడా మీరు చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఉదయం అయితే ఉదయము, మీరు సాయంత్రం కూడా మీరు 25వ తేదీన శనివారం రోజున సాయంత్రం కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి పూర్తిగా శనివారం రోజున పూర్తిగా మనకి చవితి తిథి ఉంది కాబట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఓకే అండి. ఈరోజు వీడియోలో నాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చిందో తేదీ గురించి తెలుసుకున్నాం కదండీ! ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. నాగుల చవితి రోజున పూజ చేయడం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలండి అంటే మీకు చవితి రోజున కనుక మిస్ అయితే తర్వాత రోజు అంటే 26వ తేదీన ఆదివారం రోజున పంచమి రోజు కూడా చేసుకోండి. నాగేంద్రునికి ఇష్టమైన రోజండి ఆదివారం రోజు, మంగళవారం రోజు. సో, మీరు ఒకవేళ శనివారం రోజు కనుక మిస్ అయితే ఆదివారం రోజు చేసుకున్నా కూడా చాలా చాలా మంచిదండి. చాలా శక్తివంతమైన